విజయలక్ష్మి వీడియోస్. అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. దాంట్లో మేము కూడా ఉండాలనుకుంటున్నామండి. ఏంటంటే నమస్కారం అండి. ఇప్పుడు విషయం హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు కదా అందరూ? హ్యాపీ, మేము హ్యాపీ. అయితే ఏంటంటే ఇప్పుడు నా చేతిలో అమౌంట్ చూసి మీరు ముందే ఊహించే ఉంటారు. నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ అమౌంట్ వచ్చిందండి. ఈ అమౌంట్ వచ్చినందుకు ఈ అమౌంట్ రావడానికి మేము చాలా కష్టపడ్డామండి. ఇంచుమించు మేము ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసి 8 నెలలు అవుతుందండి. 8 నెలలకి మాకు ఈ అమౌంట్ వచ్చిందండి. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఎంత కష్టపడ్డామో మా వెనకాతల మా పాప కూడా మాకు అంతే కష్టపడి మాకు అసల యూట్యూబ్ అంటే మాకు తెలీదండి ఏంటనేది. ఎలా చెయ్యాలి? ఎలా క్రియేటివ్ చేయాలి? ఏమి మాకు తెలీదు. ఎవరినైనా అడిగినా మాకు చెప్పలేదు. చాలా కానీ, మందిని అడిగామండి, ఎవరు చెప్పేవారు కాదు సరిగా అసలు. కానీ మా పాప నైన్త్ క్లాస్ చదువుకుంది గానండి. దాంట్లో కొంచెం అన్నీ సెర్చ్ చేసి ఎలా చెయ్యాలా? ఏంటని సెర్చ్ చేసి అన్నీ చూసిందండి. చూసిన తర్వాత తనే క్రియేటివ్ చేసి ఎలాగ ఎడిటింగ్ చేయాలి? ఎలా చెయ్యాలి? ఏంటి? అనేది ప్రతీదీ తను తెలుసుకొని తన హోమ్ వర్క్‌లు అన్నీ అయిపోయిన తర్వాత మేము వీడియోస్ తీస్తామండి. 8:30 ఆ టైంలోని. అసలు ఆ మామూలుగా ఏంటంటే టైంలో తీసేటప్పుడు యూట్యూబ్ టైం 1 గంట నుంచి 2 దాకా ఇచ్చారు మాకు. అయితే మేమేంటంటే నైట్ నా డ్యూటీ నుంచి వస్తాను కదండి, 7 గంటలు 7:30 నుంచి 9:30 దాకా చేస్తుంటాను. అంటే పిల్లలకు కూడా మనం చేసే పని వల్ల వాళ్ళు కూడా డిస్టర్బ్ అవ్వకూడదు కదండీ! వాళ్ళ చదువులు కూడా పోకూడదనేసి అది ఉద్దేశంతోని వాళ్ళ హోమ్ వర్క్‌లు అన్నీ అయిపోతాయి. అయిపోయిన తర్వాత భోజనాలన్నీ అయిపోయిన తర్వాత మేమేమంటే యూట్యూబ్ చేస్తామండి. వీడియోస్ చేసుకుంటాం. అప్పుడేంటంటే పిల్లలకి ఎవరికీ డిస్టర్బెన్స్ ఉండదనేసి. అలాగే మా పాప అవన్నీ చేస్తదండి. తర్వాత ముఖ్యంగా మా యూట్యూబ్ జర్నీ చెప్పాలంటే నాకు ఇలా యూట్యూబ్ చూస్తుండగా నాకొక ఆలోచనొచ్చిందండి. ఏంటి ఇంట్లోనే ఖాళీగా ఉంటాం కదా! టైలరింగ్ చేసుకుంటానండి నేను. ఖాళీగా ఉంటాం కదా! ఒక్కో టైంలో నాకు చిన్నప్పుడు కానుంచి ఏంటంటే అండి, ఈ పాటలు ఇలాంటివన్నీ అంటే నాకు చాలా ఇష్టమండి. ఎందుకంటే మా నాన్నగారి నుంచి నాకొచ్చిందిది. అతను కూడా పాత పాటలు పాడేవారు, డాన్సులు చేసేవారు. అలాగా నాకు అలవాటుందనమాట. ఇలాంటివి నాకు మెయిన్ ఏంటంటే నేను సాంగ్స్ పాడుకుందామనే యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. కానీ మాకైతే మాత్రం కామెడీ ఎళ్తుంది. అంటే మా కామెడీ పీసుల్లో ఉన్నాయేమో ఫేసులు గట్టా. అందుకే కామెడీ వెళ్తుందండి. సాంగ్స్ పెట్టి పెద్ద వెళ్ళలేదు కానీ కామెడీ సాంగ్స్ మాత్రం కొన్ని కొన్ని వెళ్తున్నాయి గానీ కొన్ని లేదండి. కానీ నాకు సాంగ్స్ అంటే ఇష్టం. కామెడీ మాత్రం బాగా వెళ్తున్నాయి. తర్వాత కొంతవరకు వెళ్తున్నాయి ఏంటంటే అలాగా. మా ఆయన గారిని అడిగాను, "బావ నేను ఇలాగా యూట్యూబ్ చేసుకుంటాను బావ నీకేం అభ్యంతరం లేదు కదా!" అంటే, "నాకేం అభ్యంతరం లేదు. హ్యాపీగా చేసుకో. ఇంట్లో ఉండి చేసుకున్న దానికేం తప్పుంది" అనేసి అన్నారు. ఆయన మనం సపోర్ట్ వల్లే నేను తప్పు పని చేస్తే చేయగలుగుతున్నానండి. తప్పుగానే ఏముందండి, తప్పు పని చేయట్లేదు కదా, దాంట్లో ఏటుంది? మా ఆయన ఖర్చుగా సపోర్ట్ మా వల్ల డబ్బులు. నేను ఇలాగా చేయగలుగుతున్నానండి. కాబట్టి ఇవి చేసినందుకు మాకు ఈ అమౌంట్ వచ్చిందండి. ఈ అమౌంట్ వచ్చినందుకు మాకు చాలా సంతోషం అనిపిస్తుందనమాట. పిన్ ఈ నెంబర్ అమౌంట్‌ను గురించి కూడా కూడా ఆహ్, ఈ ఈ తర్వాత మనకి 3000 మంది అయిన తర్వాత మాకు తెలియలేదండి. మాకు 10,000 మంది సబ్‌స్క్రైబర్‌లు దాటిపోయినా కూడా మాకు తెలియలేదు. అది మానిటైజర్ చెయ్యాలి అనే ఆలోచన ఏం మాకు తెలియలేదు. తెలియలేదు. ఒకరోజు మా పాపే అది సెర్చ్ చేసి చూస్తే, "మమ్మీ ఇలాగా 3000 దాటితే చాలు మమ్మీ. ఇలా హ్మ్. చెయ్యాలి" అనేసి తనే ఇవన్నీ దాదాపు తనే అన్నీ చేసిందండి. మానిటైజర్ మొత్తం అన్నీని. పిన్ నంబర్ వచ్చే వరకు తనే కష్టపడ్డదండి. తర్వాత ఏదైనా ఒక మిస్టేక్ వల్ల ఒక నిమిషం, ఒక నిమిషం. ఎవరికైనా యూట్యూబ్‌లోన 3000 సబ్‌స్క్రైబర్లు దాటితే మాత్రం మానిటైజ్ చేసుకోవచ్చు సెల్‌లో. ఛానెల్ మానిటైజ్ ఆ! చేసుకోవచ్చు. చేసుకోవాలండి. ఒకళ్ళేంటి తెలియక అలాగా అంటే కంటిన్యూ మాకు కూడా చేస్తుంటారు. తెలియలేదు. టైం చెప్పేవాళ్ళు వేస్టు, లేరు. అందువల్ల తెలీదు. అలా అయింది. అందువల్ల లేట్ అయిపోయిందండి. లేదంటే ఇంతకు ముందే వచ్చేనేమో అమౌంటు. తర్వాత పిన్ నంబర్ కూడా వాళ్ళు 2 టైమ్స్ పంపించారండి మాకు. మాకు ఎందుకంటే ఫస్ట్ టైమ్ ఏంటంటే రాంగ్ నంబరు నొక్కేయడం వల్ల అది మళ్ళీ పిన్ నంబర్ అయితే వచ్చేసింది గానీ, అక్కడ ఏంటది అడ్రెస్ కొంత అడ్రెస్ అన్ని తప్పులు అంటే వచ్చాయనేసి మాకు మనకు మళ్ళీ తెలీదు కదండీ, ఏది పడితే చెప్పారండి. చేసేస్తుంటాం. అది చేయడం వల్ల చిన్నది ఏమాత్రం రాంగ్ అయినా మళ్ళంతా వేస్ట్ అయిపోద్ది. మనం మళ్ళా ఈ చేసిందంతా కోసం వేస్ట్ ఒక అయిపోద్ది. మేడంని అడిగి టెక్ తెలుసుకున్నామండి. ఛానల్ వాళ్ళకి మేము ఛానల్ మాధురి గురించి గారినేసి మాధురి గారనేసి అడిగితే ఆవిడ ఆహ్, అన్ని క్లియర్‌గా చెప్పారండి. ఆవిడ చెప్తే బాగా కొంచెం మాకు మాకు చెప్పారండి. సపోర్ట్‌గా ఆవిడ కూడా ఉన్నారండి. మాధురి గారు బాగా ఆవిడకి మాకు కూడా ఈ ఈ ధన్యవాదాలు. సందర్భంలోని చాలా చాలా థాంక్స్ చెప్తున్నానండి. ధన్యవాదాలు చెప్తున్నానండి మేడం గారు తెలుగులోని. నిజంగా మీరు లేకపోతే మాత్రం మాకు ఛానల్ మాకైతే అవ్వదు. తెలీదండి. మళ్ళీ ఆ! మళ్ళీ మీకు కృతజ్ఞతలండి. కృతజ్ఞతలు మేడం ఆ! గారు. అందువల్ల ఇప్పుడు మాకు ఈ అమౌంట్ వచ్చింది. తర్వాత రెండోసారి మళ్ళా అన్ని వెరిఫికేషన్ అన్ని చేసిన తర్వాత సెకండ్ సారి మళ్ళీ పిన్ పంపించారు. పిన్ పంపించిన తర్వాత ఆహ్, అన్ని వెరిఫికేషన్ అన్ని అయిపోయిన తర్వాత మీకిలా అమౌంట్ వస్తది. $100 అనేసి అయిన పోస్ట్ తర్వాత ద్వారా మాకు వచ్చిందండి పిన్ అది. మనకు పోస్ట్ ద్వారా డైరెక్ట్‌గా $112కి మాకు వచ్చేస్తది. ఈ అమౌంట్ వచ్చిందండి. అందువల్ల మాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఈ డబ్బులు కూడా మేము వేరే దానికి ఉపయోగించాలనుకుంటున్నామండి. అంటే
పేద పిల్లల లాంటి వాళ్ళకి ఉంటారు బుక్స్ గదా! రూపంలో గాని, వేరే విధంగా గాని లేదంటే కొంతమంది ఉంటారు కదండీ! పేద బెగ్గర్స్ పిల్లలకి ఏదో లాంటోళ్ళు గట్టా. రకంగా ఉపయోగించాలనే ఆలోచనలో అంటే ఉన్నానండి. ఆ మేము వీడియో కూడా మీకు అప్‌లోడ్ చేసి పెడతామండి. పెడతాము. అంటే మేము కొంత మేము తీసుకుంటాం. అలాగంత ధీటుగా కాదులెండి. కొంత ఏదో మనకొచ్చిన దాంట్లోన పేద ప్రజలకంటూ ఖర్చు పెట్టాలి కాబట్టి ఏదో ఒకటి మన అంటే పెద్దగా మనం ఎక్కువ ఇదేం చేయలేం. డబ్బులంటే ఖర్చు పెట్టలేం గానీ, మనం ఇలా మనకున్న కష్టపడింది స్తోమతలోనే అంతే. మనకొక రూపాయి ఉండి రూ. 10 వేరే వాళ్ళకి ఖర్చు పెట్టినా మనకు బాధ అనిపించదు కదండీ! హ్మ్. అందువల్ల ఈ రకంగా చేయాలనుకుంటున్నామండి. ఇది ఏటంటే పెద్ద ఇలాగే అందరూ కష్టపడి హెవీగా కష్టపడడం కాదు కదండీ! ఇబ్బందేట్లేదు. ఎందుకంటే నేను వర్క్ డ్యూటీ చేస్తుంటాను. పర్వాలేదు ఇబ్బందేట్లేదు. దేవుడి దయ వల్ల అంతా బానే ఉంటుంది. ఈ డబ్బులొచ్చాయి కదా! కొంత మేము ఖర్చు పెట్టుకొని, కొంత మాత్రం పేద ప్రజలకి ఏదో కొంత రూపంగా ఆ! ఈ కష్టం చేయడం. వెనకాతల మా సబ్‌స్క్రైబర్లు మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేశారండి. మా మాకిప్పుడు సబ్‌స్క్రైబర్స్ 92 దేవుళ్ళు. సబ్‌స్క్రైబర్‌లయ్యారంటే వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. వాళ్ళే గాని లేకపోతే మా వీడియోస్ కూడా వెళ్ళవు కదండీ! వీసెళ్ళవు. సబ్‌స్క్రైబర్‌లందరికీ చాలా చాలా థాంక్స్ అండి. మా సబ్‌స్క్రైబర్‌లందరికీ నమస్కారం. అందరికీ ఈ సందర్భంగా అంటే మాకు నాకు అమౌంట్ వచ్చిన మాటలు ఏం మాట్లాడాలో తెలీదు. ఏదో సందర్భంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి మా సబ్‌స్క్రైబర్ అందరికిని. ఇప్పుడు పాయింట్‌కొచ్చేస్తున్నాను. ఇప్పుడు అమౌంట్ ఎంతొచ్చిందో మీకు ఫస్ట్ చెప్తున్నానండి. పేమెంట్ అండి అది. ఫస్ట్ పేమెంట్ ఎంతొచ్చిందో మీకు చెప్తున్నాను. అంటే ఇది ఎంతొచ్చిందనేది మనం అమౌంట్ ఇంతొచ్చిందని చెప్పకూడదని మన యూట్యూబ్ రూల్స్ ఉన్నాయండి. కాబట్టి ఏదైనా ఒక వస్తువు రూపంలో మీకు చెప్తానండి. అంటే హ్మ్. ఏది ఈ కృష్ణుడు ఇదే ఈ ఆవు బొమ్మ ఉంది ఆవు, కదండీ! ఆవు బొమ్మ, ఆవు దూడుంది. ఇలాంటి బొమ్మలు ఈ బొమ్మ కాస్ట్ వచ్చేసరికి రూ. 300 అయితే, ఈ బొమ్మ రూ. 300 అయితే ఇలాంటి బొమ్మలు ఎన్ని కొనొచ్చంటావు? 30 బొమ్మలు కొనొచ్చండి. బా దాన్ని బట్టి లెక్కెట్టావా? మీరు కౌంట్ చేసుకొని కౌంట్ బా చేసావా? లేదా రాంగ్ లెక్కేసావా? లేదు కరెక్టే. ఆ! కరెక్టేనండి. ఆ! 30 బొమ్మల దాకా కొనొచ్చు. ఈ బొమ్మ విలువ రూ. 300 అయితే, ఇలాంటి బొమ్మలు 30 బొమ్మల దాకా కొనొచ్చు. అప్పుడు దీని డబ్బులెంత అవుతుందో ఆటోమేటిక్ మీకు మీకు తెలిసిపోద్ది. ఆటోమేటిక్‌గా తెలిసిపోద్దండి. ఎందుకంటే చిన్న పిల్లల్ని సబ్‌స్క్రైబర్‌లు అడిగినా అందరూ దేవుళ్ళకి అందరికి మీకు తెలిసిందే. లెక్కల్లో చిన్న ఫాస్ట్‌గా ఉంటారు అందరూ చిన్న కూడా. పిల్లలందరికీ తెలిసిందని. అంటే కాప్ రూల్స్ ప్రకారం చెప్పాలని చెప్తున్నాం. అంతే తప్ప అదండి. మరేం లేదు. ఈ అమౌంట్ వచ్చినందుకు మాకు చాలా 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 సంతోషంగా ఉందండి. అంటే మనం బాగా ఈ డబ్బులు రోజు మనం డబ్బులు సంపాదిస్తున్నాం. అది పెద్ద సమస్య కాదు గానీ, ఇలాగా యూట్యూబ్‌లో డబ్బులు రావడం అనేది కొంచెం గ్రేట్ అనే అదే చెప్పుకోవాలి. ఇంట్లో ఉండి ఎందుకంటే ఇంట్లో ఉండి చేసుకొని హ్మ్. ఇలాగ అమౌంట్ వచ్చిందంటే అదే మాకు చాలా సంతోషం సంతోషంగా అనిపించిందండి. అనిపించింది. ఇది కొంత ఏం చేస్తామంటే కొంత మేము తీసుకొని కొంతమంది పేద ప్రజలు గట్టా ఉంటారు కదా! ఆళ్ళకి కొంత ఇద్దామని నా మనసులో ఉంటుంది. అంతే. ఏదైనా మనం ఇవ్వకపోయినా ఈ రకంగానే ఇవ్వచ్చు కదా! అని ఆశ. సందర్భంలో ఇంకొకరికి కూడా థాంక్స్ చెప్పాలండి. ఎవరికంటే యూట్యూబ్ అన్నకి. ఎందుకంటే మా వీడియోస్ అన్నీ పంపించబట్టే మాకు వ్యూస్ వస్తున్నాయండి. వ్యూస్ రాకపోతే మట్టుకు మాకేమి రావు కదండీ! అందుకే యూట్యూబ్ వాళ్ళకి కూడా యూట్యూబ్ యాజమాన్యానికి అందరికీ మా తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. నేను గూడానండి యూట్యూబ్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి ఆళ్ళు పంపించకపోతే మన వ్యూస్ ఎళ్ళవు. అనుకుంటాం గానీ కొంతమంది అనుకుంటారు ఆళ్ళు బాగా వ్యూస్ ఎళ్తున్నాయి మనం వెళ్ళట్లేదంటే మనం అలా ట్రై చేస్తుండాలండి. ఫస్ట్ విసిగిపోతే మాత్రం యూట్యూబ్ రన్ చేయలేం మనం. విసిగిపోకంట అలాగా ఓపిక మీద ఉంటుండాలి. అన్నీ మన వీడియోస్ పెట్టినవన్నీ వేలల్లో ఎళ్ళిపోవండి. కొన్ని ఎళ్తుంటాయి, కొన్ని ఎళ్ళవు. ఓపిక, సహనం ఉండాలి. మనం ఇవాళ పెట్టేసిన వెంటనే మనకి ఇవాళ డబ్బులొచ్చేస్తాయి, వ్యూసొచ్చేస్తాయి అంటే అది జరగని పనది. మాకు మాత్రం దగ్గర 9 నెలలు, 8 నెలలు పట్టింది. అది. అందులో గూడా మీకు పిన్ గురించి గూడా చెప్తాను. పిన్నొచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్తగా మనం ఆ పోస్ట్ మ్యాన్ వస్తున్నప్పుడు పోస్ట్ మ్యాన్‌కి చెప్తుండాలి. పోస్ట్ మ్యాన్ ఇంటికొచ్చినప్పుడు చూస్తుండాలి. పోస్ట్ ఆఫీస్‌కెళ్ళి చెప్తుండాలి. బాబు మాకు పిన్నొస్తనేసి. ఆ తర్వాత బ్యాంక్‌కి గూడా ఎళ్తుండాలి. బ్యాంక్‌లో మన అకౌంట్ నంబర్ ఇచ్చి బ్యాంక్‌కి గూడా చెప్తుండాలి. బ్యాంకులు గూడా బోలెడన్ని రూల్స్ ఉంటాయి ఇంకా అక్కడ గూడాను. పిన్నొచ్చేటప్పుడు రూల్స్ ఉంటాయి. మన సెల్‌లో గూడా ఏది పడితే అది నొక్కేసినా మన యూట్యూబ్ ఏం చేస్తారంటే మనం తీసుకున్న వీడియోస్ గూడా అప్‌లోడ్ చేయడు, సరే పంపించడు గూడా. చాలా 1, 2 సార్లు బాగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకుంటున్నారు. మనకేంటంటే ప్రతిదిన మెయిల్ వస్తుంటది మెయిను. ఆ మెయిల్‌లో చూసుకుంటుండాలి. యూట్యూబ్ యాజమాన్యం ఏం చేస్తారంటే అన్నీ మనకి చెప్తుంటారు. ఫస్ట్ తెలియనోళ్ళకేంటంటే యూట్యూబ్ గురించి తెలియనోళ్ళకేంటంటే అసలు తెలియనోళ్ళకి మాలాంటి వాళ్ళకి మేము అసలు తెలియలేదు కదా! మాలాంటోళ్ళకి ఎవరు ఏం చెప్తారో తెలీదు. ఎవలో తెలీదు. అంటే ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకోండి అందులో మేనేజర్ తెలుస్తది. ఇప్పుడు యూట్యూబ్‌లో అనేసరికి ఎవరు కనపడరు. మనకెవరు తెలీదు. అంటే మెయిల్‌లోనే మనం ఏంటంటే మెయిల్‌లో ప్రతిదీ ఏం జరుగుతుందో చెప్తుంటారాళ్ళు. అంటే మన తప్పొప్పులన్నీ మనకే దాంట్లో కరెక్షన్ కరెక్షన్ చేస్తుంటారనమాట. చేస్తుంటారు. దానికి మళ్ళీ మనం చూసుకోవడం మనం తిరిగి అప్లై చేస్తే మళ్ళీ చూడరాదింక. ఆళ్ళు చెప్పిందే మనం చూస్తుండాలి. అందుకోసం యూట్యూబ్ యాజమాన్యం చెప్పినట్టుగా మనం కూడా జాగ్రత్తగా వీసెళ్తున్నట్టుగా
అంటే చెడుగా పెట్టకంటే మంచిగా పెట్టుకుంటే వ్యూస్ బాగా వెళ్తుంటాయి నా అభిప్రాయం. ఏదైనా ఆ! కష్టపడకంటే ఫలితాన్ని ఆశించకూడదు. ఆశించకూడదు. కష్టపడిన తర్వాత మనం ఫలితాన్ని ఆ! ఆశించాలి. మీకు పిన్ నంబర్ కూడా చెప్తాను. అంటే పిన్ గురించి కూడా చెప్పాలంటే పోస్ట్ ద్వారా వస్తది చూసుకుంటుండాలి. నెక్స్ట్ మూ ఆహ్, ముప్ 300 సబ్‌స్క్రైబర్లు. 300 సబ్‌స్క్రైబర్లు వచ్చేసరికి మానిటైజ్ చేసుకుంటారు. 3000 3000 సబ్‌స్క్రైబర్లు వచ్చేసరికి కరెక్టేనే. 3000 సబ్‌స్క్రైబర్లు వచ్చేసరికి ఛానెల్ మానిటైజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కళ్ళు ఏంటంటే తెలుసో తెలియకో చేసుకుంటారు. ఇబ్బంది పడుతుంటారు. ఇంకేట్లేదు. ఎలాగ ఎన్నాళ్ళు చేస్తే అందులో అలాగుంటది. మేము కూడా ఒకళ్ళమండి. అందులో ఫస్ట్ మేము. ఎందుకంటే ఫస్ట్ మాకే క్యాండిడేట్‌లు మేము. తెలియలేదు. మాకు తెలీదు. 15,000 సబ్‌స్క్రైబర్లు 10,000 దాటిపోయినా కూడా మాకు తెలియలేదు. ఆ ఆ! తర్వాత మేము తెలిసింది. తెలుసుకొని అవన్నీ సెర్చ్ చేసిన తర్వాత మాకు చేసింది తెలిసింది. తెలిసింది. అందుకోసం మాలాంటి తప్పులు మీరు చేయొద్దనేసి నేను చెప్తున్నాను. ఎవరైనా బాగుండాలి కదా! ఎవరైనా 4 డబ్బులు సంపాదించుకోవాలి కదా! ఆళ్ళు హ్యాపీగా ఉండాలని నా యొక్క అభిప్రాయం. అంతే తప్ప మరేం కాదండి. ధన్యవాదాలు. ఓకేనండి. ఓకేనండి. ఓకే. బాయ్. బాయ్. నమస్తే.